హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి బోర్డును ప్రక్షాళన చేసే దిశగా ముందడుగైతే పడుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో అయితే చర్చ జరగడం జరిగింది. ఓకే, ఇప్పుడు కేవలం ఏపీపీఎస్సి చైర్మన్ మాత్రమే రిజైన్ చేయడం జరిగింది. మిగతా బోర్డు మెంబర్స్ కూడా రిజైన్ చేసి తర్వాత కొత్త మెంబర్స్ని ఎంపిక చేసి సో మనకి ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. సో అసలు అసెంబ్లీలో దీని గురించి ఏం చర్చ జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, గ్రూప్ 1 పోస్టుల భర్తీలో 300 కోట్ల కుంభకోణం అని ఇచ్చాడు. సిబిఐ విచారణకు తెపాదే ఎమ్మెల్యేల డిమాండ్. కమిటీతో విచారణ చేయిస్తామన్న మంత్రి పయ్యావుల కేశవ్. ఓకే, తెపాదే ప్రభుత్వం అప్పట్లో 162 గ్రూప్ 1 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పినట్లు వినే పిఎస్ఆర్ ఆంజనేయులు, గౌతమ్ సవాంగ్లను అక్కడ నియమించుకొని ఏపీపీఎస్సిని సొంత జాగిర్లాగా జగన్ వినియోగించుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి 250 కోట్లు, డిఎస్పీ పోస్టుకు 1.5 కోట్ల బేరం పెట్టి అమ్మేశారు. ఈ పరీక్షల ఓఎంఆర్ సీట్లను అదనంగా ప్రింట్ చేయించి ప్రశ్నపత్రాలను అటాచ్ చేశారు. ఇది 300 కోట్ల కుంభకోణం. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని తెపేదే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు అని చెప్పించాడు. అలాగే మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెపాదే ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య, దుమ్మపాల్ నరేంద్ర, కల్లుకుపూడి శ్రీనివాస్ మాట్లాడారు. తెపాదే ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో సమాధానం ఇచ్చారు. జరిగిన అవకతవకలకు సీనియర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో ఉన్న కమిటీ వేచి విచారణ చేయిస్తున్నాం. ఆగస్టు 30 లోపల ప్రభుత్వానికి నివేదిక అందాలని స్పష్టం చేశాం. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. నివేదిక వచ్చిన తర్వాత సభ్యులు కోరిన విధంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి పేర్కొన్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఆగస్టు 30 లోపల నివేదిక అందుతుంది. సో నివేదిక అందిన తర్వాత సో ఈ ఏపీపీఎస్సి ప్రక్షాళన అనేది కంప్లీట్గా ముగుస్తుందండి. సో మిగతా బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సో రాజీనామా చేసే విధంగా జరుగుతుంది. దాని తర్వాత కొత్త బోర్డు మెంబర్స్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో కొత్త బోర్డు మెంబర్స్, కొత్త చైర్మన్ ఎంపిక అయిన తర్వాత సో మనకి జాబ్ క్యాలెండర్, అలాగే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అయితే ఉందండి. అప్పటి వరకు సో ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కానీ జరిగే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి సో ఈ ఏపీపీఎస్సి మొత్తం ప్రక్షాళన జరిగే అవకాశం అయితే ఉందండి. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.